ఇది ఒక రకమైన చెట్టు నుంచి వచ్చిన గమ్ము. ఇది ఇలా జెల్లీలాగా ఉంటుంది నానబెడితే. ఇది వాటర్ని ఎక్కువగా పీల్చుకుంటుంది. చూసారు కదా, ఇలా ఉంటుంది. దీన్ని కతీరా, కటోరా, గోంద్ కతీరా అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. దీన్ని జ్యూసుల్లో వేసుకుని తాగొచ్చు, లేదా నిమ్మకాయ నీళ్ళు, సబ్జా నీళ్ళు, అలాగే పుదీనా, ఇలా ఏదైనా రకరకాల జ్యూసుల్లో వేసి తీసుకుంటే ఇది మన హెల్త్కి చాలా మంచిది. ఎవరైతే ఓవర్ హీట్తో బాధపడుతున్నారో వాళ్ళు ఇటువంటివి మంచిగా తీసుకోవచ్చు. అంతేకాదండి, ఇది కడుపులో మంట, కళ్ళు మంట, ఇటువంటి వాటిని అన్నిటినీ తగ్గిస్తుంది. ఇది పిల్లల్లో మూత్రం మంటగా వస్తుంది, కడుపులో మంట, అటువంటి సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. చిన్న పెద్ద ఎవరైనా కూడా దీన్ని తీసుకోవచ్చు. వేసవి కాలంలో మాత్రం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇలా ఉంటుంది. దీన్ని నానబెడితే వాటర్ వేసి ఇలా జెల్లీలాగా అవుతుంది. ఇదిగోండి ఇలా. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి దీంట్లో. ఇది మనకి ఇన్నర్గా కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని నేనైతే ఎలా తీసుకుంటాను, ఎన్ని జ్యూస్లో ఎలా కలిపి వాడతాను అనేది చూపిస్తాను. మీరు కూడా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి, తెలిసిన వాళ్ళైతే వీడియో స్కిప్ చేసేయచ్చు. దీన్ని నేను ఇలా షర్బత్ చేసినప్పుడు పిల్లలకి కానీ మాకు కానీ ఇంట్లో అందరికీ కూడాను ఇలా షర్బత్లో లెమన్ వాటర్ షర్బత్ చేసినప్పుడు ఇలా వేసి ఇచ్చేస్తాను. చాలా బాగుంటుంది తాగేటప్పుడు. దీనికి ఏ టేస్ట్ ఉండకపోయినా మనం ఇలా జ్యూసుల్లో కలిపి తీసుకున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది, రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. హెల్త్కి మంచిది, ఓవర్ హీట్ని తగ్గిస్తుంది, బాడీని బాగా కూల్ చేస్తుంది. తక్కువ ఖర్చులోనే మనకి ఇది ఎక్కువ లాభం. ప్రతి చిన్న సమస్యకు కూడా మనం డాక్టర్ గారి దగ్గరికి పరిగెత్తకుండా, లేదా ట్యాబ్లెట్స్ అనేవి వాడకుండా చిన్న చిన్న సమస్యలకి మనం ఇలా వంటింట్లోనే మనం పరిష్కారం వెతుక్కోవచ్చు. ఇలా మజ్జిగలో వేసి తాగొచ్చు. మధ్యాహ్నం సమయంలో డబుల్ ప్రయోజనాలు ఉంటాయి ఇలా తాగడం వలనను. ఇలా ఏదైనా జ్యూస్ చేసుకున్నప్పుడు అందులో వేసుకుని తాగొచ్చు. ఇలా నేను ఇదిగోండి ప్రొమోగ్రానేట్ జ్యూస్లో వేసినప్పుడు ఈ చేసినప్పుడు ఇందులో కూడా వేసుకుంటాను. అలాగే రకరకాలుగా దీన్ని మనం తీసుకోవచ్చు. జ్యూసుల్లో వేసుకుంటే భలే బాగుంటుంది ఇది. అలాగే ప్రోటీన్ షేక్ తాగుతారు కదా పిల్లలు, గ్రౌండ్కి వెళ్ళే పిల్లలు, వర్కౌట్స్ చేసేవాళ్ళు, ఆ ప్రోటీన్ షేక్లో కూడా దీన్ని కలుపుకొని తాగొచ్చు. అలాగే మ్యాంగో జ్యూస్ వేడి చేస్తుంది అనుకునేవాళ్ళు ఇది కూడా కలుపు తాగితే కూల్ చలవ చేస్తుంది. నేను మా వారికి కీరా లేదు అంటే కివీ జ్యూస్ ఏదైనా చేసినప్పుడు ఇలా ఇది కూడా వేసేసి ఇస్తాను. ఎందుకంటే ఇంట్లో అందరి ఆరోగ్యం చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా. ఇటువంటివి మంచివి తీసుకోవడం వల్ల మన హెల్త్కి మంచిది. మనం ఈ వడదెబ్బ, ఈ ఓవర్ హీటు ఇటువంటి వాటి నుంచి మనం ఉపశమనం పొందొచ్చు. వడదెబ్బ అయితే తగలకుండా మనం బాడీని మనం రక్షించుకోవచ్చు బయటికి వెళ్ళినప్పుడు. అలాగే దీన్ని పిల్లలకి పాయసం కాచినప్పుడు, లేదా సగ్గుబియ్యం సేమియా వేసి పాయసంలో కలిపి ఇవ్వచ్చు, లేదా ఇలా పాలు కాచినప్పుడు పాలల్లో కలిపేసి దీన్ని ఇవ్వచ్చు. నేను ఏదైనా జ్యూస్ చేయనప్పుడు ఇలా కొద్దిగా పాలల్లో కూడా కలిపేసి మా పిల్లలకి ఇస్తాను. వాళ్ళు చక్కగా తాగేస్తారు. ఏమీ అంత టేస్ట్ తాగకూడదు అన్నట్లు ఏమి ఉండదు, చక్కగా తాగే విధంగానే ఉంటుంది. ఇదిగోండి ఇలా పిల్లలకి, లేదంటే మా వారికి ఏదైనా జ్యూస్ చేసినప్పుడు, నేను ఏదైనా జ్యూస్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఒక స్పూన్ అలా కలిపి తీసుకుంటాము. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, కడుపులో మంట, యూరిన్ ప్రాబ్లం అన్నిటికీ ఇది చెక్ పెడుతుంది. చాలా బాగా మంచిగా ఉపయోగపడుతుంది. ఇటువంటి దాన్ని మనం వదులుకోకూడదు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి.